ఏపీ కేంద్రంగా ఇవాళ జరిగే ధార్మిక స్వాతంత్ర పోరాటానికి హైందవ శంకరావం పూరించిపోతున్నట్లు విశ్వ హిందూ పరిషత్ తెలిపింది. విజయవాడ శివార్లో కేసరపల్లిలో హైందవ శంకరావం పేరిట భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు, రైళ్లు, సొంత వాహనాలపై లక్షల మంది పాల్గొనేలా జన సమీకరణ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పక్షాలను శంకరావం సభకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భారీగా జనం వస్తారనే అంచనాతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ప్రాంగణం నుంచి యశ్వంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రేపు జరగబోయే హిందూ పరిషత్ హైందవ శంకరావం సభకి పెద్ద ఎత్తున ఇటు స్వామీజీలు కానివచ్చు, గురూజీలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు జరగబోయే సభ ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ఇప్పటికే మన శ్రీశైలం స్వామీజీ గారు ఇక్కడ విచ్చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. స్వామీజీ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పనులు అన్ని సమీక్షిస్తారు. రేపు ఈ సభ ఉద్దేశించి ఎంతమంది స్వామీజీలు రాబోతున్నారు, గురూజీలు కూడా ఏ విధంగా ఈ సభ ఉండబోతుంది, మీరు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? బోలో భారత్ మాతాకి జై. ఈ రోజున మనం అనేక రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శంకరావం మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అత్యంత భారీ ప్రణాళికలతో ఇంతవరకు విజయవాడలో ఎన్నడూ జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక హైందవ శంకరావాన్ని పూరిస్తూ వారు మన రెండు తెలుగు రాష్ట్రాలకి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా అనేక మంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా వారి వారి మఠ పీఠ ఆశ్రమాల నుంచి స్వచ్ఛందంగా వారందరూ కూడా ఈ హైందవ శంకరావానికి విచ్చేస్తున్నారు. సుమారుగా ఒక 5 లక్షల పైచిలుకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తు అనేక శ్రమలకి ఓర్చి ఎన్నో రోజుల నుంచి కష్టించి ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా చక్కగా పనిచేసి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లు ఇంతవరకు ఈ హైందవ సభలో జరగటం ఇదే మొదటిసారిగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దీన్ని హైందవ శంకరావాన్ని కొనియాడుతున్నారు. అదేవిధంగా మేము కూడా శ్రీశైల మహాక్షేత్రం నుంచి ఈ హైందవ శంకరావం జరిగింది. ముఖ్యంగా మన దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు, అలాగే మన రథాలని తగలబెట్టడం, మన దేవీ దేవతలని దూషించటం, అట్లాగే మన దేవాలయాల్లో అన్య మతస్థులు వారు ఉద్యోగాలు చేయటం అనే విషయం మీద ఈ హైందవ శంకరావం ఒక గొప్ప శ్రీకారం చుట్టి దేవాలయాల్ని ఎండోమెంట్ కంపౌండ్ అంశాల నుంచి విడిపించి మన దేవాలయాలను మనమే పరిరక్షించుకునే విధంగా తీసుకునే విధానమే ఈ హైందవ శంకరావం యొక్క ముఖ్య లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కానివ్వచ్చు, తెలంగాణ కానివ్వచ్చు, ఏవైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వాలు కేటగిరీల కింద విభజించి, అదేవిధంగా దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు కానివ్వచ్చు, కొంతమంది అర్చకులను కూడా కొన్ని విధాలుగా ప్రభుత్వాల ద్వారానే కొంత తగ్గించే స్థాయిలు కూడా దిగజారుస్తున్నారు. అదేవిధంగా దాంట్లో కొంతమంది ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఏదైతే అంటే అన్యమతస్తులు ఉద్యోగస్తులు ఉండి దాన్ని ఈ విధంగా దిగజారే స్థాయికి తీసుకొస్తారని చెప్పేసి కూడా మన హిందువులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఈ సభ ద్వారా ఏ విధంగా ముందు తీసుకుని వెళ్ళబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? రేపు ఒక్క హిందూ దేవాలయాలు మాత్రమే వారు కేటగిరీలుగా విభజించేసి అందులో వచ్చేది దేవాదాయ, ధర్మాదాయ అని చెప్పేసి దేవాలయాల మీద వచ్చేటటువంటి ధనాన్ని మాత్రమే వారు చూస్తూ, అలాగే ఇతర మతాలకు సంబంధించినటువంటి అలాగే చర్చిలు కానీ మసీదులు కానీ వాటి యొక్క ధనాన్ని కానీ వాటి మీద కానీ అధికారం చెలాయించే విధానం చేయకుండా ఒక్క హిందూ దేవీ దేవతల యొక్క దేవాలయాలు మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తూ అందులో ఉన్నటువంటి ఆ దేవాలయాల్లో కూడా ఉద్యోగస్తులందరినీ కూడా అన్ని మతస్థులకు ఇవ్వడం, అట్లాగే అక్కడ దూరదర్శనం, దగ్గర దర్శనం అని చెప్పేసేసి అనేక రకాలుగా వ్యాపార కేంద్రాలుగా చేసేసేసి మన దేవాలయాల్ని వారు చక్కగా పరిపాలన చేస్తూ మా దేవాలయాలకు వచ్చే ధనాన్ని ఇతర మతస్థులకి అందజేయడం జరుగుతుంది. దీని గురించే పెద్ద ఎత్తున ఈ హైందవ శంకరావం అని చెప్పేసి కార్యక్రమం చేస్తూ ఈ దేవాలయాలని కబంధ నుంచి విడిపించే ప్రయత్నం కోసమే ఈ హైందవ శంకరావం. సుమారుగా 5 లక్షల మంది చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజ్య స్వామీజీలందరూ కూడా విచ్చేస్తున్నారు. మఠపీఠ ఆశ్రమాధిపతులు అందరూ కూడా వస్తున్నారు. మేము కూడా శ్రీశైలం నుంచి విచ్చేసాం. ఓం నమః శివాయ. భారత్ మాతాకి జై. స్వామీజీ గారు, మనం రేపు ఈ సభకి ఎంతోమంది స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కానివచ్చు, ఎంతోమంది ప్రముఖులు రానున్నారు ఈ సభకి. దీంతో కూడా సుమారు మన హిందువులు తెలుగు 2 రాష్ట్రాల నుంచి సుమారు 5 లక్షల మంది పైగా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం రేపు ఈ సభ నుంచి ముఖ్యంగా ఎలాంటి మెసేజ్ని మన హిందువులకు ఇవ్వబోతున్నారు, అది ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మన దేవాలయాల మీద జరిగేటటువంటి దాడులు కానీ, అలాగే మన దేవాలయాన్ని కూడా ఈ అన్య మతస్థులకి
వారికి నిలయాలుగా మారిపోయినాయి. కాబట్టి మన హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మన దేవాలయాల్ని మనమే స్వాధీనం చేసుకొని మనం మన దేవాలయాల వ్యవస్థలన్నీ చక్కబెట్టుకునే విధంగా హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈ శంఖారావం మొత్తం కూడా ఈ కార్యక్రమం మీద వారి చైతన్యం కోసమే జరుగుతుంది. రైట్, మనం చూసినట్లయితే మాత్రం స్వామీజీగా చెప్తున్నది ఏదైతే మాత్రం ఉందో రానున్న రోజుల్లో హిందూ దేవాలయాల్లో కూడా ఎక్కడా కూడా బిజినెస్ లాంటి వ్యాపారాల కేంద్రాలన్నీ కూడా అతి త్వరలో ఈ హిందూ శంఖారావం ద్వారా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా హిందూ దేవాలయాల్లోనే ఉండే విధంగా కూడా చూసేటట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే మాత్రం శ్రీశైల పీఠాధిపతి స్వామీజీ గారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఆనంద్తో యశ్వంత్, జీ తెలుగు.